ఫోర్త్ సిటీ అంశాన్ని కూడా కేటీఆర్ తీసుకొస్తున్నారు. ఫోర్త్ సిటీ విషయంలో మాత్రం రైతుల దగ్గర తక్కువకు గతంలో ఫార్మా పేరు మీద తీసుకున్నదాన్ని ఫోర్త్ సిటీ అని చెప్పి మొత్తం అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు బినామీల పేరు మీద భూములను కూడా బదలాయింపు చేసి ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా అక్కడ పెట్టుబడులు వచ్చేలాగా చేసి మొత్తం భూములకు రేట్లు పెంచుకునేలాగా ఒక పెద్ద కుట్ర జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఏ భూములకు రేట్లు పెంచుకునేలాగా? భూములకు రేట్లు పెరుగుతాయి మంచిదే కదా. ఏ భూములకి? రైతుల కాడికి గుంజుకుంది అయితే నువ్వే కదా. ఇలా ఇండస్ట్రీస్ కోసమో, ఫార్మాసిటీ కోసమో, లేకపోతే ఏరోస్పేస్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో నువ్వు కారణాలు ఏదైనా చెప్పినావు. రైతుల కాడికి అయితే నువ్వే గుంజుకున్నావు కదా. రైతులను మోసం చేసింది లాంటిది ఏమైనా కితాబ్ గిట్ వస్తే మరి నీకే రావాలి కానీ మాకైతే రావద్దు కదా. అది నీ హయాంలో జరిగినటువంటి పని నువ్వు ఆరోపిస్తున్నావు. చెప్పుపోని అది కాదు కదా. భూముల రేట్లు పెరిగినాయని అన్నాడు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు కదా. ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మర్చిపోయినావు కేటీఆర్ను? ఈరోజు కోకాపేటలో చూడు రికార్డు స్థాయిలలో మనం అమ్ముతున్నాము. ఒక ఎకరం ఎంత పోతుంది ఈరోజు? ఆన్ అండ్ యావరేజ్ కూడా నిన్న కూడా ఒక 120 కోట్లు ఏమో పోయినట్టుంది. అంతకన్నా ముందు 177 కోట్ల రూపాయలు పోయింది. నీ హామీలు అంత పోలేవు కదా. నగరంలో అభివృద్ధే లేనప్పుడు, రియల్ ఎస్టేటే లేనప్పుడు, కుంటుబడిపోయినప్పుడు, వ్యాపారాలు జరగనప్పుడు ధరలు తగ్గుతాయి, పెరగవు. ఇది వ్యాపారంలో ఏబిసిడీలు తెలిసినోడు ఎవడైనా చెప్తాడు. సో ధరలు ఎక్కువ పలుకుతుంది అని అంటే డిమాండ్ ఉన్నట్టు. డిమాండ్ ఉన్నప్పుడు ధర ఎక్కువ అవుతుంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయి? దానికి డిమాండ్ ఉన్నప్పుడే కదా. సో డిమాండ్ ఉన్నప్పుడే నీకు ధరలు పెరుగుతాయి. అంత రికార్డు స్థలాలు నీకు ఈరోజు నీ భూమికి డిమాండ్ ఉంది అని అంటే ఈ నగరంలో రియల్ ఎస్టేటు బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఏ సముదాయాల 10,000 5,000కి ఇచ్చినాడు ఒకటిని చూపెట్టి నాకు. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కదా లీడర్లు. నువ్వు పలానా కాడ భూమి నేను ఉన్నప్పుడు ఇగో 50 కోట్లకు పోయింది, నేను వచ్చిన తర్వాత 15 కోట్లకు ఇస్తా అని చెప్పిరా. ఎవరన్నా పట్టుకోనరా? ఉత్తగా నేను చెప్పినా కదా, బట్ట కాల్చి మీది చేయాలి. ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఒకటి అన్న అని చెప్పి కాంపిటీషన్ బాబా మరదలు. ఆయన ఒకటి అంటే ఈయన ఒకటి అనాలి అంతే. అర్థవంతంగా ఏదైనా ఉందా ఇప్పటిదాకా? నేను అడుగుతుంది ఇది. నీ ముఖానికి కనీసం ఫోర్త్ సిటీ లాంటి ఒక విజనరీ ఆలోచన నువ్వు చేయగలిగినావా 10 సంవత్సరాలలో? సూటు బూట్ వేసుకొని రీల్ చేసినవే తప్ప రియల్ లీడర్లకి ఏ రోజున బిహేవ్ చేసినావా కేటీఆర్? సో నీ వల్ల కాదు అది. దానికి ఏం కావాలి అని అంటే దానికి ఒక చిత్తశుద్ధి కావాలి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన టాప్ లీడర్లు కారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ట్రాన్స్లేటర్లు కూడా చాలా బాగా మాట్లాడతారు. విజన్ కావాలి. ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ప్రౌడ్గా ఈ యొక్క దేశాన్ని తయారు చేసినటువంటి వాళ్ళందరూ ఫ్లూయెంట్ స్పీకర్స్ ఏం కాదు. సో మనం ఏంటంటే రియల్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. ఒక విజన్, నగరం ఇంత పెద్దగా అవుతుంది, ఫోర్త్ సిటీ అనే ఆలోచన నువ్వెందుకు చేయలే? పోనీ దాని పేరు ఇంకేదైనా సిటీ పెట్టు. మీ నాయననైతే డల్లా చేస్తా అన్నాడు, సింగపూర్ చేస్తా అన్నాడు, లేకపోతే ఇస్తాన్బుల్ చేస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? మోకాలు దాక్కుంటున్నటువంటి నీళ్లు మేడకాయ దాకా వచ్చినటువంటి పరిస్థితిని 10 ఏళ్ళలో. కనీసం మోరీలలో డీసిల్డింగ్ చేయలేనటువంటి దుస్థితులలో నీ పరిపాలన, దిక్కుమాలిన పరిపాలన. ఈరోజు ఏమవుతుంది? హైదరాబాద్ తోటి చెరువులకి పూర్వ వైభవం వస్తుందా? మళ్ళీ జీవం పోస్తున్నామా? ఆ పుణ్యం ఎక్కడికి పోదు. జనాలు మొత్తం చూస్తూనే ఎవరు మంచి ఏంది, చెడేంది, పాలేంది, నీళ్ళేంది ప్రజలకు తెలుసు. మేమేం చేస్తున్నాం, మీరేం చేసారు గతంలో అని చెప్పి. పలానప్పుడు మేము ఇది చేసినాము, వీళ్ళు దీన్ని ఖరాబ్ చేసి ఇది చేస్తున్నాను ఒకటి చెప్పు. మేము మూసిని మొత్తం ప్రక్షాళన చేసి ఒక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెత్తబడేస్తారు దాంట్లో అని చెప్పరాదు. పోని ఏమిట్లేం కాకుండా ముంగండి 1,00,000 కోట్ల కుంభకోణం. మూసి టాప్ 1,00,000 కోట్ల కుంభకోణం. హెచ్సియు అనగానే 10,000 కోట్ల కుంభకోణం. ఇదేదో అనగానే 5,00,000 కోట్ల కుంభకోణం. జస్ట్ గాలికి నువ్వు అనేసేస్తే అదే పోతుంది సోషల్ మీడియాలో. అదే ఆరోపణలు చేస్తున్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పుకొట్టే అంత పరిస్థితిలో నేతలు లేరు. అలాగే సోషల్ మీడియా కూడా, అధికార కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా వీక్ ఉంది. పిఆర్ఎస్ దాటికి తట్టుకోలేకపోతుంది, కరెక్ట్గా నిర్మాణం చేయలేకపోతుంది ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు. దాని రిజల్ట్స్ తోటే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలలో కూడా చూపిస్తారు. నేను అనేది ఏంటి అని అంటే, సరే కొన్ని విభాగాలు ఉంటాయి, ఆ విభాగాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం పని చేస్తారో ఎట్లా చేస్తారో అది నాకు కూడా తెలియదు. మా పార్టీ చాలా సముద్రం లాంటిది, విశాలంగా పెద్దగా ఉంటుంది. ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి సంబంధం లేనట్టుగా. సో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజీ ఏముందో నాకు తెలియదు. నా విభాగం అది నా విభాగం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇది కొంచెం మాకు సరే దాని కరెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అని నేను భావిస్తా ఉన్నా. జరుగుతుండొచ్చు. ఇది నా వ్యక్తిగత భావం. కేంద్రము రాష్ట్రము రెండు కలిస్తేనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుంది, నిధుల సమకూరే అవకాశం కూడా ఉంటుంది. సరే ప్రభుత్వాలు ఎక్కడ ఏ ఉన్నా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావాల్సిన సహకారం
సరైన విధంగా వస్తుందా, రాబట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఫెయిలియర్ అని ఉందా? ఇప్పుడు ఒకటి కేంద్రంతో మాకేం లేదు, మేము ప్రభుత్వం లెక్క చూస్తామాట, పార్టీ లెక్క చూడం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి గారి లెక్క చూస్తామే తప్ప ఆయన బీజేపీ నాయకుడి లెక్క మేము చూడం, మాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జాతికి, తెలంగాణ ప్రజలకు నోటికాడ ముద్దైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మన హక్కు అయినటువంటి నిధులని వేటిని కూడా మేము మా అహంకారంతోటో లేకపోతే మా యొక్క ఆలోచనలతోటో లేకపోతే మా యొక్క దుర్బుద్ధితోటో కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎందుకంటే రాజకీయంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు భేదభావాలు అనేటటువంటిది లేకుండా మెలగాలి అనేటటువంటిది ప్రతి నాయకుడికి ఉండాల్సినటువంటి అవగాహన. అది దురదృష్టవశాత్తు అది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నట్టు నటించిరే తప్ప ఇటు మేమేం చేస్తలే మీరు కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదని అండర్స్టాండింగ్లలో వాళ్ళు నడిచి ఇద్దరి మధ్యలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎట్లాంటిది కూడా మనకు రావాల్సినటువంటి విభజన చట్టంలో రావాల్సినటువంటి హామీలు జరగకపోయినా లేకపోతే ప్రత్యేక నిధులు ఏమైనా రాకపోయినా ఒక స్మార్ట్ సిటీ తెలియకపోయినా మన నోటికాడి బుక్కలైనటువంటి ఐటీఆర్ లాంటివి కోల్పోయినటువంటి పరిస్థితి మనకుండే. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దీర్ఘకాల సమస్యలు అయినటువంటి ప్రతివి ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ రడార్కి సంబంధించి ఎప్పటి నుంచో ఆడ పెండింగ్ ఉండే, అది దేశానికి సంబంధించినటువంటి రక్షణ పరమైనటువంటి అంశం ఒకటి ఉండే. ఇప్పుడు కంటోన్మెంట్ దగ్గర మీరు తీసుకోండి, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్కి సంబంధించి తీసుకోండి, లేకపోతే మెట్రోకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ మీద మనం తీసుకునేటటువంటి కార్యాచరణ తీసుకోండి, లేకపోతే మూసి ప్రక్షాళన మీద మనం కొట్లాడుతున్నటువంటి తీరు తీసుకోండి, RRR మీద మన చిత్తశుద్ధి తీసుకోండి. ఇవన్నీ కేంద్రం భాగస్వామ్యంతో కలిసిపోవాల్సినటువంటివే. ఎందుకంటే మెట్రో అంటే మనొక్కరం కట్టేది కాదు, అది కేంద్రం మనకి ఇవ్వాల్సిందే. రాజ్యాంగంలో కేంద్రం చేయాల్సినటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు అవతలోడు అహంకారంగా ఉన్నప్పటికీ నా ప్రజల కోసం నేను 10 సార్లు కాకపోతే 20 సార్లు అయినా తిరుగుతా అని చెప్పి ఆయన పోయి పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఇక్కడ అవుతుందా లేదా అనేటటువంటిది దానికి కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. పనులు అవుతున్నాయా లేదా అంటే పనులు అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తుందా లేదా అంటే కేంద్రం దగ్గరికి 10 సార్లు కాకపోతే 20 సార్లు తిరుగుతున్నాయి. ఎక్కిరిస్తున్నాడు బీఆర్ఎస్ వాడు.